అనప గింజలు గురగాకు పులిహోర నాకు తెలిసి మీలో చాలామందికి తెలిసి ఉండదు. మోస్ట్లీ ఆంధ్రాలో కొంతమందికి మాత్రమే తెలుసు. ఈజీగానే చేసుకోవచ్చు. ఆనియన్స్ కట్ చేసుకొని, టొమాటోస్ ఒక 2 తీసుకొని కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకొని, అనపగింజలన్నీ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి. అండ్ గురగాకు కూడా వేసుకోవాలి. అండ్ టొమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు వేసి ఒక 2 గ్లాస్ వాటర్ వేసి అందులో కొంచెం చింతపండు కూడా వేసేసి విజిల్ పెట్టేసేయాలి. ఒక 3-4 విజిల్స్ వస్తే పప్పు బాగా బాయిల్ అవుతుందన్నమాట. 3 విజిల్స్ పెట్టుకోవాలి. అండ్ దెన్ తీసేసి మంచిగా ఉడికిందా లేదా అని చెప్పేసి ఒకసారి పప్పుని ప్రెస్ చేసి చూసుకొని వాటర్ సైడ్ చేసుకున్న తర్వాత మనం మంచిగా ఎనుపుకోవాలన్నమాట. అండ్ సింపుల్గా లాస్ట్లో పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఉద్దిపప్పు, ఆవాలు అండ్ శనగపప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అండ్ ఆల్సో ఒక 6-7 గార్లిక్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పోపు చేసుకొని అది కర్రీలో యాడ్ చేసుకోవాలి. అంతే.